Hello friends, welcome to VR Home Chef and Explorer. VR Home Chef viewers అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీరామనవమి స్పెషల్ గా నేను రవ్వ లడ్డూని రెడీ చేశానండి. దేవుడికి ప్రసాదం లాగా చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో కూడా చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న చక్కగా రవ్వతోని పంచదారతో కొబ్బరితో ఈజీగా చేసుకోవచ్చు. మా మమ్మీ అయితే ఎప్పుడు రాముడికి ప్రసాదంగా ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకే మా మమ్మీ ఎలా చేస్తారో అలా అదే ప్రాసెస్ని మీకు చేసి చూపిస్తున్నాను. చక్కగా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పుని, బాదం పప్పుని, కిస్మిస్ని వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని, బాదం పప్పుని ముందు వేసుకుని లైట్గా కలర్ రాగానే అప్పుడు మాత్రమే కిస్మిస్ని వేసుకుని పాప్ అయ్యేలాగా చేసుకోండి. మీ అందరూ కూడా శ్రీరామనవమి రోజు ఏ ప్రసాదాలను చేస్తారు పానకం కాకుండా అది కూడా కింద కమెంట్స్లో రాయండి. నేను కూడా తెలుసుకుని నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, చక్కగా కిస్మిస్ని కూడా ఇలా చక్కగా పాప్ అవ్వేంత వరకు ఉంచుకొని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్కువ వేగనివ్వకండి, ఫాస్ట్గా నల్లగా అయిపోతాయి. చూసారు కదా, చక్కగా ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే 2 కప్స్ వరకు బొంబాయి రవ్వ, అదే అండి ఉప్మా నూక ఉంటుంది కదా, దాన్నే వేసుకొని చక్కగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎంత బాగా నూక వేగితే మన లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా వేగడానికి 10-15 మినిట్స్ టైం అనేది పడుతుందండి. కొంచెం ఓపిక్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే కింద మాడిపోతుంది, పైన నూక వేగదు. బాగా వేగి క్రిస్పీగా అయిపోతుందండి నూకంతని. అలా చక్కగా లైట్గా గోధుమ రంగులోకి వచ్చేస్తుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకొని అప్పుడు వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆపేకి ఎందుకు కలపమన్నా తెలుసా, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కూడా కింద మాడిపోతుంది, అంత ఫాస్ట్గా వేగిపోతుంది గోధుమ నూక అనేది. చక్కగా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని సేమ్ ప్యాన్లోనే 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని 1/2 కప్ వరకు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరిని మిక్సీలో వేసుకుని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిన్న పల్స్ ఇచ్చారంటే ఇలా కూరలా రెడీ అవుతుందండి. ఇప్పుడు కోరడం అదంటే చాలా టైం పడుతుంది కదా, చక్కగా ఇలా కూరలా రెడీ అవ్వాలంటే జస్ట్ 2 to 3 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకున్నారంటే ఇలా రెడీ అయిపోతుంది. ఈసారి దీన్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈసారి ఇంకొక ప్యాన్ తీసుకొని 3/4 కప్ వరకు వాటర్ వేసుకొని ఎంత నూక తీసుకున్నామో అంతే పంచదారని వేసుకోవాలండి. ఇదే కరెక్ట్ అయిన కొలత. చూసారు కదా, పంచదారని చక్కగా స్టవ్ని ఈసారి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పంచదారని కరిగించుకుంటూ కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకుని మంచి తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తుందండి అంతే. బాగా బబుల్స్ ఫామ్ అయ్యి ఇలా బబుల్స్ అనేవి తగ్గుతాయి. అప్పటి నుంచి పాకాన్ని చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఎక్కువ పాకు వచ్చేసింది అనుకోండి, లడ్డూలు గట్టి గట్టిగా రాళ్ళలా వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా తగ్గిన దగ్గర నుంచి చెక్ చేసుకొని చూసారు కదా, ఇలా తీగ పాకం రాగానే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని, రవ్వని, డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసుకొని వెంటనే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే ఉండలు అవి లేకుండా బాగా పాకంలోని కలిసిపోయి పాకం మొత్తం రవ్వ అంతా అబ్జర్వ్ చేసుకుని ఇలా లిక్విడీగా వచ్చేస్తుందండి. ఇలా రాగానే కంగారు పడద్దు, స్లోగా చల్లారుతుండగానే మళ్ళీ గట్టి పడిపోతుంది. చాలామంది ఇలా, నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది వరకు ఏంటి ఇలా వచ్చింది, లడ్డు ఎలా అవుతుందా అని కంగారు పడ్డానండి. అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని కలుపుకున్నారంటే ఇలా గట్టిగా దగ్గరకు అయిపోతుంది. చేత్తో పట్టుకోగలిగే అంత వేడున్నంత వరకు ఉంచేసి ఒకసారి బాగా కలుపుకొని మొత్తం అంతా మ్యాష్ చేసుకుంటూ లడ్డూలు చేసేసుకోవడమే. ఇన్ కేస్ లడ్డూలు చేసుకునేటప్పుడు అవ్వలేదంటే మాత్రం స్టవ్ మీద అప్పుడప్పుడు పెట్టుకుంటూ లడ్డూ చేసుకోండి. ఆల్మోస్ట్ నాకు ఒక 80% అయ్యేంత వరకు లడ్డూలు చాలా బాగా అయ్యాయండి. తర్వాత అవ్వకపోతే ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ అంతే అండి పెట్టుకొని ఇలా లడ్డూలు చేసుకోండి. లడ్డూ చేసుకునేటప్పుడు చేతికి నెయ్యితో గ్రీస్ చేసుకొని ఇలా చక్కగా లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. మీలో ఎంతమందికి నాలా రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం? తప్పకుండా కింద కమెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఆ లిక్విడ్గా ఉంటుంది కదండి, దాన్ని నా కోసం సపరేట్గా దాచేవారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా. తప్పకుండా ఇలా ఈజీగా ఈ శ్రీరామనవమి ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో చేసి గుడికి వెళ్ళేవారు, పట్టుకెళ్ళేవారు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్తో చెప్పానండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VR Home Chef.